జనరల్‌గా స్టూడెంట్స్‌కి ఏదైనా కష్టమైన టాపిక్ లేదా అర్థం కాని సబ్జెక్ట్ వస్తే దాన్ని వెతికి చదివి అర్థం చేసుకోవడానికి గంటల కొద్దీ టైం వేస్ట్ అవుతుంది కదా! ఇకపై ఆ టెన్షన్ పడకండి. గూగుల్ పూర్తిగా ఉచితంగా తీసుకొచ్చిన నోట్‌బుక్ ఎల్ఎం అనే ఈ ఒక్క ఏఐ టూల్ మీ దగ్గరుంటే ఎంతటి కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే మీకు మార్చి ఇస్తుంది. ఈరోజు వీడియోలో నోట్‌బుక్ ఎల్ఎం అనే ఈ ఫ్రీ టూల్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? దీంట్లో ఉన్న మెయిన్ ఆప్షన్స్ ఏందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. గూగుల్‌లోకెళ్ళి నోట్‌బుక్ ఎల్ఎం అని టైప్ చేయండి. మీకు ఈ విధంగా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్రై నోట్‌బుక్ ఎల్ఎం అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనికంటే ముందు మనం ఒక టాపిక్ పైన రీసెర్చ్ చేయాలి అంటే మనకు అవుట్‌పుట్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏ లాంగ్వేజ్‌లో రిజల్ట్ కావాలనుకుంటున్నారో దానికోసం సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే అవుట్‌పుట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు అవుట్‌పుట్ రిజల్ట్ తెలుగులో కావాలంటే తెలుగు పైన క్లిక్ చేయండి. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. మీరు ఏ లాంగ్వేజ్‌లో అవుట్‌పుట్ కావాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్‌ని ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు టాపిక్ రీసెర్చ్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక టాపిక్‌ను రీసెర్చ్ చేయాలనుకుంటే మీరు వెబ్సైట్ త్రూ సెర్చ్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఒక డాక్యుమెంట్ ఉందా? ఏదైనా ఫైల్‌ని అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారా? లేదు మీకు ఏదైనా ఒక టాపిక్ పైన యూట్యూబ్‌లో లింక్ ఉంది. దానిపైన మీరు నోట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు. ఆ లింక్‌ను ఇక్కడ వెబ్సైట్ యూట్యూబ్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ యువర్ లింక్ అని వస్తుంది. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకు లింక్ అనేది యాడ్ అవుతుంది. అండ్ గూగుల్ డ్రైవ్‌లో కూడా మీ ఏదైనా ఒక నోట్స్ ఉంటే దాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. కాపీ టెక్స్ట్. మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ టెక్స్ట్ ఉందనుకోండి. ఆ ప్లెయిన్ టెక్స్ట్‌ని యూజ్ చేసుకొని కూడా మనం ఒక టాపిక్‌ను క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి నేను ఒక టాపిక్‌ను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూనివర్స్ అని చెప్పి టైప్ చేశాను. ఇక్కడ చూడండి వెబ్ అనే ఆప్షన్ ఉంది అండ్ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి ఈ టాపిక్‌ను నోట్‌బుక్ ఎల్ఎం రీసెర్చ్ చేస్తుంది. అంటే ఆ టాపిక్ పైన ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్‌ను గ్యాదర్ చేస్తుంది. సో చూడండి వికీపీడియా నుంచి తీసుకుంది. ఇట్లా డిఫరెంట్ వెబ్‌సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంది. ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ డిఫరెంట్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్‌ను ఇక్కడ యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను వెబ్ రీసెర్చ్ చేశాను కాబట్టి ఈ వెబ్‌సైట్‌లో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అయింది. సో చూడండి ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇట్లా మనం ఒక టాపిక్‌ను తీసుకున్నాం. టాపిక్‌ని తీసుకున్న తర్వాత నోట్‌బుక్ ఎల్ఎంలో మనకుండే మెయిన్ యూజ్ కేసెస్ తీసుకుంటే ఆడియో ఓవర్‌వ్యూ. సో ఇప్పుడు ఈ టాపిక్ పైన మనకు ఒక పాడ్‌కాస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ అట్లాగే స్లైడ్ డెస్క్. అంటే మనకు ఒక స్లైడ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు పీపీటీ స్లైడ్ షో అయితే దీంట్లో క్రియేట్ అవుతుంది ఈ టాపిక్ పైన. వీడియో ఓవర్‌వ్యూ అంటే ఈ కంప్లీట్ టాపిక్ ఒక వీడియోలో క్రియేట్ అవుతుంది. మైండ్ మ్యాప్స్, రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, ఇన్ఫోగ్రాఫిక్స్, డేటా టేబుల్. ఇన్ని యూజ్ కేసెస్ ఉన్నాయి మనకు ఈ నోట్‌బుక్ ఎల్ఎంని యూజ్ చేసుకుంటే. సో ఇప్పుడు వన్ బై వన్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఈ టాపిక్ పైన ఆడియో ఓవర్‌వ్యూ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఆడియో ఓవర్‌వ్యూ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఆడియో ఓవర్‌వ్యూ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ డెస్క్. ఇట్లా ప్రతి యూజ్ కేస్‌ను మీరు ఎంటర్ చేయండి. వీడియో ఓవర్‌వ్యూ. వీడియో ఓవర్‌వ్యూలో మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు అవుట్‌పుట్ అనేది ఏ విధంగా వైట్ బోర్డా? లేకపోతే ఇట్లానా? యానిమీనా? 3డీనా? సో ఇట్లా నేను ఇప్పుడు రెట్రో ప్రింట్ లాగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. జనరేట్. సో ఇప్పుడు వీడియో ఓవర్‌వ్యూ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ పైన నాకు మైండ్ మ్యాప్స్ కావాలి. మైండ్ మ్యాప్స్ పైన క్లిక్ చేయండి. రిపోర్ట్స్ పైన మీకు ఎలాంటి రిపోర్ట్స్ జనరేట్ అవ్వాలి? బ్రీఫ్ డాక్యుమెంటా? స్టడీ గైడా? ఇప్పుడు నేను స్టడీ గైడ్ క్లిక్ చేస్తున్నాను. స్టడీ గైడ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, ఇన్ఫోగ్రాఫిక్స్, డేటా టేబుల్. సో చూడండి ఒక్క సింగిల్ టాపిక్ పైన మనకి ఇన్ని యూజ్ కేసెస్ జనరేట్ అవుతాయి. సో ఇది చూడండి ఇట్లా జనరేట్ అవుతున్నాయి. యూజ్ కేసెస్ని వన్ బై వన్ చూపిస్తాను మనకి ఏ విధంగా జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ యూజ్ కేసెస్ క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు మనకు మైండ్ మ్యాప్స్ చూద్దాం. సో ఇప్పుడు మైండ్ మ్యాప్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి మనకు మైండ్ మ్యాప్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. మోడర్న్ కాస్మాలజీ అని చెప్పి దీంట్లో మళ్ళీ డిఫరెంట్ మోడల్స్. ఇది మైండ్ మ్యాప్. అండ్ అట్లాగే ఇక్కడ క్విజ్ క్రియేట్ అయింది. నేను క్విజ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి తెలుగులో వచ్చింది. డార్క్ మ్యాటర్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇది స్టూడెంట్స్ తో పాటు స్కూల్స్ కూడా యూజ్ అవుతుంది. మీరు ఏదైనా ఒక టాపిక్ మీద క్విజ్ క్రియేట్ చేయాలంటే ఇట్లా నోట్‌బుక్ ఎల్ఎం అనేది చాలా ప్రాపర్ గా క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు క్విజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇన్ఫోగ్రాఫిక్స్. సో ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్ఫోగ్రాఫిక్ చూడండి ఎంత బాగా క్రియేట్ అయిందో. మనకు మాక్సిమం 90% తెలుగు టెక్స్ట్ అయితే ప్రాపర్ గా ఉంది. సో ఇది ఇన్ఫోగ్రాఫిక్స్. అండ్ అట్లాగే మనకు రిపోర్ట్స్ క్రియేట్ అయ్యి చూడండి. ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, యువర్ రిపోర్ట్స్. సో చూడండి. సో ఇట్లా మీరు ఒక టాపిక్ పైన మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి చాలా పెద్ద నోట్స్ అయితే క్రియేట్ అయింది.
ఇక్కడ మీరు కాపీ చేసుకోవచ్చు నోట్స్ని. సో డేటా టేబుల్ కూడా క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, డేటా టేబుల్ని ఇట్లా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ టు షీట్స్, గూగుల్ షీట్స్లోకి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ప్రతి ఆప్షన్ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్లాష్ కార్డ్స్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇట్లా మనం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా యూజ్ అవుతుంది. మీరు ఆడియో పైన క్లిక్ చేస్తే మనకు ఒక పాడ్కాస్ట్ క్రియేట్ అయింది కదా, ఇక్కడ మనకు ఆడియో వీడియో క్రియేట్ అవుతున్నాయి. ఇంకా మనకు స్లైడ్స్ క్రియేట్ అవ్వాలి, ఆడియో వీడియో. సో చూడండి ప్రతి ఆప్షన్ మనకు ఎంత యూస్ఫుల్ అవుతుందో. అంటే జనరల్గా మనం ఏదైనా ఒక టాపిక్ని రీసెర్చ్ చేసేటప్పుడు, మనకు అర్థం కాని సబ్జెక్ట్ను చూసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ఒక్క టూలు స్టూడెంట్స్కి, ప్రొఫెషనల్స్కి, టీచర్స్కి, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్కి చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది. జస్ట్ మనం ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ని రీసెర్చ్ చేసేసి మల్టిపుల్ యూజ్ కేసెస్ మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో చూడండి ఇన్ని యూజ్ కేసెస్ క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ మనకు ఆడియో క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఆడియో పైన క్లిక్ చేస్తున్నాను. ఒకసారి ఊహించుకోండి, మనం ఒక అద్భుతమైన పెయింటింగ్ చూస్తున్నామనుకుందాం. అందులో రంగులు, ఆకారాలు అన్నీ ఎంతో ఆడియో చూడండి మనకు చాలా పర్ఫెక్ట్గా 21 minutes క్రియేట్ అయింది. అంటే మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు, వేరే వర్క్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ టాపిక్ను అర్థం చేసుకోవడానికి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ ఆడియో ఫార్మాట్ అయితే మనకు యూజ్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ 3 dots పైన క్లిక్ చేసేసి మీరు ఆడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వీడియో ఫార్మాట్ క్రియేట్ అవుతుంది. వీడియో అండ్ తర్వాత స్లైడ్స్ ఇవి క్రియేట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. మనకు వీడియో కూడా చాలా పర్ఫెక్ట్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకు వీడియో అయితే క్రియేట్ అయింది. మీకు వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి 8 minutes వీడియో అయితే మనకు క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి అందరికీ నమస్కారం. ఈనాటి ఈ వివరణాత్మక ప్రదర్శనకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, మనసుని ఉర్రూతలొగించే ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే మన కంటికి కనిపించని అతి సూక్ష్మమైన కణాల నుండి అసలు ఈ విశ్వపు అంచులు ఎలా ఉంటాయో చూసేంతవరకు సాగే కాస్మిక్ మిస్టరీ స్టోర్. 8 minutes వీడియో అనేది చాలా క్లారిటీగా, చాలా పర్ఫెక్ట్ అయితే జనరేట్ అయింది. మనకు ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వడానికి చాలా ఈజీ మెథడ్లో వీడియో అయితే క్రియేట్ అవుతుంది. 3 dots పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో అనేది సేవ్ అవుతుంది. మీరు తర్వాత ఎప్పుడైనా ఆ వీడియోని చూసి సబ్జెక్ట్ అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు స్లైడ్స్ అనేది కూడా జనరేట్ అయింది. ఇక్కడ చూడండి స్లైడ్స్, మన టాపిక్ అనేది ఈ విధంగా మీకు స్లైడ్స్ రూపంలో క్రియేట్ అవుతుంది. చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అయింది. చూడండి తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా క్లియర్గా, ఇన్ఫర్మేటివ్గా అయితే జనరేట్ అయింది. సో ఈ విధంగా మీరు తెలుగే కాదు ఇంగ్లీష్లో కూడా మనం చాలా మంచి మంచి టాపిక్స్ అయితే జనరేట్ చేయొచ్చు. మీకు అర్థం అవ్వడానికి నేను తెలుగులో తీసుకున్నాను. సో మీకు తెలుగులో అర్థం అవ్వకపోతే ఇంగ్లీష్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి ఈ టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ కంప్లీట్లీ ఫ్రీ టూల్ ఇది. గూగుల్కి సంబంధించిన నోట్బుక్ ఎల్ఎం కనుక మీరు రెగ్యులర్గా వాడితే మీ వర్క్ను 10x ఫాస్ట్ చేసుకోవచ్చు అండ్ మనకు అర్థం కాని సబ్జెక్ట్ కూడా ఈజీ ఫార్మాట్లో అర్థమయ్యేలా నేర్చుకోవచ్చు. ఈ టూల్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఒక స్టూడెంట్ అయినా, ఒక ప్రొఫెషనల్ అయినా, ఒక టీచర్ అయినా ఈ టూల్ను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేసి ఈ టూల్లో మీకు బెస్ట్ యూస్ కేసెస్ ఏమేమి ఉన్నాయో, ఏది బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఏఐ ట్యూటోరియల్స్ కోసం లర్న్ ఏఐ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అట్లాగే హైప్ చేయండి.